ఓం సాయిరామ్. సాయి భక్తులకు నమస్కారం. సాయి ఆశీస్సులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 28వ అధ్యాయం. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. లాలా లక్ష్మీచంద్, బురహాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుట సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే దయాత్ర హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరంలో నున్నప్పటికీ, 1000 క్రోసుల దూరంలో నున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఈడ్చునట్లా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకొందము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోను, శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగం చేసెను. 1910వ సంవత్సరంన అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివానిని చుట్టూ భక్తుల గుంపులు గూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ల తరువాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలోనున్న వానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు గ్రహించెను. పటము దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుట కువ్విల్లూరుచుండెను. సద్గురుని వెదకుటలోనూ ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడుననున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందం నాకు అంతు లేకుండెను. షిరిడీకి పోవాలనను నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో అతడును స్నేహితుడకు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవాలననుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయంను మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసి కొనుట, ఆమె భక్తి ఇవన్నీ నిద్దరికి ఆశ్చర్యమును కలగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసనల గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించున్నట్లుగా బాబా పాదంలో చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడగనేలా? మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వంనకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎటుల తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనం కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్ర పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజా అనగా ఉప్మా. మధ్యాహ్న భోజనంనకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగ్
ఏమి నైవేద్యం తీసుకొని రావాలనని బాబాను అడిగాను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావాల్సినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు. దోషదృష్టి. ఆ సమయంలోనే లక్ష్మీచంద్ చావడి ఉత్సవంను చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యంనకు కావలసినన్ని నిదర్శనములను కని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించి తిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవం లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు మీ భజన యందు ప్రీతి చెందును కాక. మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురు కాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో నుందును కాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదంను ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బుర్హాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతం చూచెదము. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మం వద్దకు వచ్చి తినుటకు కిచిడి కావాలనెను. మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవరూ లేకుండిరి. చూచిన దృశ్యం నాకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీస్లో ఉద్యోగం చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినం నందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యంన గోమతి తీర్థము దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడి ప్రసాదము నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనంనకు కూర్చొనిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండునప్పుడు ఎవరు లోపలకు ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచ్చట పెట్టగానే బాబా సంతసంతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఇండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి ఓం నమశివాయ జపించుచుండువాడు. అతనికి సంధ్యావందనం గాని గాయత్రి మంత్రం గాని తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారగు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలగజేయవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో నిట్లనియెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలి పొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వణకనారంభించెను. అతడు తన మనసులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసెనని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచ్చట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను.
మేఘశ్యామునకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతని మనసులోనే మార్పు కలగచేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములు నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశెను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరంనకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరంనకు చందనం పూసి గంగా నది జలంతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరం నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానంనకు సిద్ధంగా నుండుమనెను. బాబా తనకు అభిషేకము వలదనియు ఫకీర్ అగుటచే గంగాజలంతో ఎట్టి సంబంధం లేదనియూ చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనియే, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము. శరీరంనకు తల ముఖ్యము కావున తలపైన నీళ్లు పోయుము. శరీరం అంతటిపై పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయే యత్నించెను. కాని భక్తి పారవశ్యంన హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండనొక పక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్య ఆనందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షతలు చల్లి, మేఘ, త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యెను. మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచెను. బాబా కనిపించలేదు. కానీ అక్షతలు అక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును కూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యం కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్లు భావించితిని. తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యమనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందురో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగం వచ్చుట కాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షిత్ దానిని చూచి సరిగా నది తన ధ్యానంలో కనపడిన దాని వలె నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటం వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరిచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలం నొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.